ఈ బ్యానర్లో 4 సినిమాలు వచ్చినాయి. అది ఐదోదా ఆరోదా? మన ఇది 5వది ప్రొడక్షన్. మన సంజీవ్ మేగడితో ఓ సినిమా 6. అంటే మా కాంపౌండ్లో ఇంకో 2 మా కొమ్మాలపాటి వారి. ఓకే. అన్ని సినిమాలు వేరే వేరే జానర్, వేరే వేరే జోనర్లు. ఎందుకు హారర్ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టింది నీకు? మేము మాకు దీని మీద ఒకసారి రీసెర్చ్ చేశాను. అంటే వరల్డ్ వైడ్ గా కూడా హారర్ సినిమాలకి ఎక్కువ ఆదరణ ఎక్కువగా ఉంది. సేఫ్ జోన్ నిర్మాతగా ఇట్ గోస్ టు ఎనీ లాంగ్వేజ్. ఇదే సినిమాని మీరు ఏ లాంగ్వేజ్ లో పెట్టినా దానికి ఏమి టైం ఉండదు, ఇబ్బంది ఉండదు, పీరియడ్ అని బ్యాక్ డ్రాప్ ఏమి ఉండదు, వెళ్ళిపోతుంది సినిమా అట్లా. కానీ సిచ్యువేషన్ జనరల్గా బయట అలా లేదు కదా. ఏ సినిమాకైనా చిన్న సినిమాలకి రిలీజ్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, బిజినెస్ లేవు. ఎస్. సో ఇప్పుడు మరి 13 రిలీజ్ దగ్గర పడుతుంది. ఒక నిర్మాతగా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు ఏంటి? సినిమా బిఫోర్ ఈ రేంజ్ సినిమాలు ఎవరై కూడా ముందు బిజినెస్ అయ్యే టైప్ ఏమి ఉండదండి. ఎవరికాళ్ళు రిలీజ్ చేసుకోవటమే. కాకపోతే రిలీజ్ చేయడంలో వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేస్తారు, బ్యానర్లు వేసి. మాకు అవసరం లేదు, మేము వీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. వీ కెన్ రిలీజ్ ఆల్సో మేము చేసుకోగలం. ప్రొడక్షన్ హౌస్ రిలీజ్ చేసుకోగలం మేము. సో ఆ ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే విన్నర్ టేక్స్ ఆల్. ఇఫ్ యూ హిట్ ఇన్ ది థియేటర్ ఎవ్రీబడి విల్ బి ఆఫ్టర్ యూ. ఆ తర్వాత లేదంటే మనం అందరి దగ్గర పోవాలి, బాబు నువ్వు తీసుకుంటావు నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు ఏంటంటే బేసికల్గా మొత్తం ఒక్కసారి మనం గెలిచామంటే అందరూ మన వెనకాల ఉంటారు. గెలవడం అనేది థియేటర్లోనే గెలవాలి. ఏదో రంగా డబ్బు తెచ్చుకోవడం వేరే విషయం. అప్పుడు కూడా మనకేం పేరు రాదు. కొన్ని వస్తే ఒక 50% రావచ్చు, అక్కడ ఇక్కడ కలిపి రావచ్చు. కానీ బట్ కరెక్ట్గా థియేటర్లో కొడితేనే మనకి సక్సెస్, అందరికీ గుర్తింపు వస్తుంది అప్పుడు. ఓకే. లేకపోతే 10 సినిమాలు తీసినా ఇంతే. ఇవన్నీ తెలిసే చేస్తాం మేము.